ఓం గం గణపతియ నమః స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ ని, ఒక స్టేటస్ ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు ఉండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాక్ష దేహిని అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారికి కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా వెళ్ళదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్ లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అట్టలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడి చుట్టూ తిరుగుకొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడా ఇప్పటికి కూడా ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్ లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం, అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్ లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్ లో కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం నిదానంగా మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటి మనం చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుంటే హీ, హూ, హే, హో, హో, డా, డీ, డూ, డే అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయని గమనించుకోవాలి. అయితే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనచ్ఛేదము అని చెప్తూ ఉంటారు. 10వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఉద్యోగంలో అతిగా తిరిగే అవకాశం ఉంటుంది, కష్టం ఉంటుంది. 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అవమానాలు జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల అఖిల విషయ భోగం, అన్ని విషయంలో ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుందని చెప్పుకోవాలి. అంటే కొంచెం ఇబ్బందులతో కూడి ఓవరాల్ కంఫర్టబుల్ గా ఉంటుందని మీరు గమనించుకోవాలి. ఇందులో మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల స్వస్థానం ఏమి చెప్తారంటే ఇది కొంచెం ఉద్యోగం చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అనుకున్న విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. పర్టికులర్ గా బ్యూరోక్రాట్స్
ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్ నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు పెర్ఫార్మెన్స్ అంత ఎక్కువగా సరిగ్గా ఉండదు ఈ మంత్ అని గమనించుకోవాలి. వీళ్ళతో పాటుగా ఆఫీసులో చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రాజెక్టులు అయిపోవటం కానీ, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ రాకుండా ఉండటం కానీ, లేదంటే కొత్త ప్రాజెక్ట్ రావడానికి అనిశ్చితిగా ఉండే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కొంతమంది వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా లేకపోతే దశాభుక్తి ఇంకా ఎక్కువగా టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి జాబుల పైన ఆశ్చర్యపడనవసరం లేదని గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధన వ్యయ ప్రాణ పర్యంతమాపత్యం అవమానం అని చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇందులో ఒక విషయం బాగా గమనించుకోవాలి. ప్రాణ పర్యంతం ఆపత్యం అవమానం అని చెప్తారు. అంటే ప్రాణాలు పోయే విధంగా అంత ఆపత్తులు వస్తాయి అని గమనించుకోవాలి. అంతేకాకుండా అవమానం జరుగుతూ ఉంటుందని గమనించుకోవాలి. ఎప్పుడైతే మనకి జాబ్ పోతుందో సహజంగా మనకి చాలా ముఖ్యం కాబట్టి ఈఎంఐలు ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి చాలా మంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అందులోనే ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జాబ్ నిమిత్తం గురించి ధనం సంపాదన ప్రైమరీ అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ముఖ్యం లైఫ్ లో సెటిల్ అవడానికి. ఇలాంటి వాళ్ళకి జాబ్ అది చాలా ప్రాబ్లం గా ఉంటుందని గమనించుకోవాలి. అయితే వీటితో పాటుగా స్వస్థాన నాశనం చేయవా, మీకున్న పదవి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పోయిన వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఆఫర్ రావడానికి ఇబ్బంది పడే అవకాశం పడుతూ ఉంటుందని గమనించాలి. టోటల్ గా చూసుకుంటే సూర్య భగవానుడి వల్ల మీకు కొంచెం శత్రువుల పైన ఆధిక్యతని, హెల్త్ విషయంలో జాగ్రత్త పర్లేదు కానీ మిగతా విషయాల్లో పర్టికులర్ జాబ్ విషయంలో ప్రాబ్లం ఉంటుందని గమనించాలి. 10వ స్థానంలో మీకు కుజుడు ఉండటం వల్ల అగైన్ ఇది జాబ్ కి సంబంధించిన గ్రహం కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇందులో మనకి 10th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే భవే ధారాసుతే అని చెప్తారు. అంటే నిత్య క్లేశ అంటే ప్రతిరోజు కొంచెం ఏదో ఒక చిరాకులు పరాకులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కష్టం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మానసికంగా విచారం కలిగే అవకాశం ఉంటుంది, సదా వ్యాధి ఎప్పుడు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, సదా భోజన దుర్బలం టయానికి భోజనం కూడా చేయలేనంత పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు సదా సంచార ఉద్యోగంలో కూడాను చాలా వ్యయ ప్రయాసాలతోటి ఒడిదుడుకులతో ఉంటుందని మీరు గమనించుకోవచ్చు. టోటల్ గా చూసుకుంటే మీకు ఉద్యోగంలో కొంచెం బాగా టఫ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే కొంచెం మీకు ఉపయోగపడేది ఏదైనా ఒక గ్రహం ఉందంటే శుక్రుడు మాత్రం కొంచెం బాగా లాభప్రదంగా ఉన్నారు. శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటంతో చాలా వరకు మీకు ఉపశమనం వస్తుందని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా అర్ధలాభాచ అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం అంటే సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీ సంగమం తదహ అని చెప్తారు. తదహ యత్న కార్య లాభాశ్చాత్ జన్మగే భృగునందనే అంటారు. అంటే జన్మిన నక్షత్రం జన్మ రాశిలో శుక్రుడు ఉండటం వల్ల ఆరోగ్యంగా బాగుంటారు, ధన ప్రగాహం బాగుంటుంది, ఏదైనా కార్యం పెడితే అందులో విజయం వస్తుంది, ఏదో ఒక విధంగా అనుకున్న పనులు సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ తోటి చక్కగా అన్యోన్యతగా ఉండేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ లేడీస్ అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళు కూడాను జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుందని మీరు గమనించుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ముఖ్యమైన గ్రహాలు అందులోనూ సూర్యుడు, తర్వాత కుజుడు, తర్వాత బుధుడు విపరీతంగా 12వ స్థానంలో ఉండి ఇబ్బందులు పెడుతూ ఉంటారు కాబట్టి అనవసరమైన మీరు మిస్టేకులు చేసి డబ్బులు విపరీతంగా ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అని మీరు చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వాళ్ళకి పరిహారాలు చూసుకుంటే కుజుడికి సంబంధించి లేదంటే సూర్యుడికి సంబంధించి ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం, వీటితో పాటు జాబుకు ముఖ్యంగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది, మీకు ఇంటర్నెట్ లో జరుగుతుంది. ఈ 2 మంత్రాలని కలిసి ఒట్టిగా చదవగలిగితే చాలా బాగుంటుంది. ఆదిత్య స్తోత్రం వల్ల జాబులో చక్కగా ఆధిక్యత రావటము, మీకు మీ బాస్ కి పై అధికారులకి మంచి సరైన ఒక అండర్స్టాండింగ్ రావడంతో పాటుగా మీకు రక్షణ కవచం కూడా ఉంటుంది. మీకు ఆఫీసులో ఎవరైనా మిమ్మల్ని కిందకి మీ యొక్క క్రెడిట్ ని వాళ్ళు ఉపయోగించుకోవాలి అనుకున్నా, లేదంటే అనవసరంగా మిమ్మల్ని పైకి రానియకుండా చేయాలనుకున్న ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ఆదిత్య హృదయ స్తోత్రం మీకు చక్కగా కాపాడుతూ ఉంటుంది. అలానే ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు
హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటే కొత్తగా జాబులు అప్లై చేసుకున్న వాళ్ళకి కానివ్వండి, జాబుల అప్లికేషన్స్ మీకు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయ్యి మీరు ఎక్కడున్న మధ్యలో ఆగిపోయి ఉంటే అలాంటి వాటికి సంబంధించి చక్కగా హెల్ప్ అవుతుందని గమనించుకోవచ్చు. సో మీరు ఇంకా ఎక్కువగా గ్రహాలు ఉపయోగపడడానికి మహాన్యాస కొరకు ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కుజుడికి సూర్యుడికి రెండు చిన్న గ్రహాలు మంత్రాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకున్నా కానీ చక్కగా మీకు చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్ లో మీరు ఆగిపోయారు, ఇప్పుడు దాకా గ్రోత్ ఉంది, చక్కగా ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి ఉన్నతంగా ఉంది, కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్ గా ఉంది. దీన్ని మనం జనరల్ గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేసు మీ ఏజ్ కనుక అలా ఉండి అప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్ లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకుని అవి ఇప్పుడు యాక్టివ్ గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్ గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువుల చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటము లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐ చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్ గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్ లో ఎంత కాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్ గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహాన్ని శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము ఎక్కువ ఇలా స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్ లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ చాలా చక్కగా ఫాస్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్ గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం. చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాసప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీ లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.